శ్రీరామచంద్ర ప్రభుకి ఈరోజు మనం ఇనాంగూడలో ఉన్నటువంటి ప్రముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉన్నాము. ఇది సుమారు 400 నుంచి 500 సంవత్సరాల పురాతనమైనటువంటి దేవస్థానం, స్వయంభూ దేవస్థానం. ఇక్కడ చాలా శక్తివంతమైనటువంటి దేవుడుగా అందరు కూడా ఇక్కడ ఇనాంగూడ ప్రజలు బాగా వారిని కొలవడం కూడా జరుగుతుంది. ఇక్కడి అంతటి కుటుంబ సభ్యులు భిక్షపతి గారు ఈ యొక్క దేవాలయానికి భూమి కేటాయించడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి వారి కుమారులైనటువంటి మన అంతటి జగన్ గౌడ్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు మరియు వారి యొక్క మిత్ర బృందం అందరూ కూడా కలిసి ఈ యొక్క ఆలయ నిర్మాణానికి బాగా వారు తోడ్పడి భక్తులందరూ దర్శనం చేసుకొని ఈరోజు ఆంజనేయ స్వామిని మనం చూసుకున్నట్టయితే ఆయన ధైర్యశాలి. అదేవిధంగా మన పురాతన ఇప్పుడు రామాయణ కాలం నుంచి అయినా కానీ మహాభారత కాలం నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే ఎక్కడైనా కానీ ఈరోజు మన వాహనాలనే కానీ మనం యుద్ధంలో జరిగినప్పుడు కూడా మహాభారతంలో కూడా అక్కడ అర్జునుడి పైన కర్ణుడు బాణం వేసినప్పుడు కూడా ఆ ఒక్క రథం కదలకుండా ఉండడానికి కృష్ణుడు చెప్పినటువంటి మనం వేదం కూడా మనం ఈరోజు మనం గుర్తు చేసుకోవచ్చు. అంతటి గొప్ప దేవుడు అయినటువంటి మన ఆంజనేయ స్వామిని మన ఇనాంగూడలో ఉండడం మన చాలా గొప్ప విషయం. ప్రతి ఊర్లలో కూడా మనం చూసినట్టయితే ఏ గున్నా లేకున్నా కానీ ఆంజనేయ స్వామి గుడి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆంజనేయ స్వామి గుడి ఆయన ధైర్యానికి ప్రతిరూపం. ఈరోజు యువత కూడా చూసినట్టయితే మనము కొంతమంది వీటికి బానిసలు కాకుండా ఆంజనేయ స్వామిని ఆదరించినట్టయితే ఆయన హనుమాన్ చాలీసులో కూడా మనం చూసినట్టయితే కూడా మనకు ఒక మంచి దారి చూపేటువంటి గొప్ప వ్యక్తి. ఈరోజు రాముడు సీతని వాళ్ళు దూరమైనప్పుడు కలిపినటువంటి గొప్ప వారధిగా కూడా ఆంజనేయ స్వామిని ఈరోజు కీర్తి చెందినటువంటి గొప్ప భగవంతుడు. సో మన ఈ యొక్క ఇనాంగూడలోని ఆంజనేయ స్వామిని దర్శించుకొని వాళ్ళకి పుణ్యులు కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి చక్కటి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన అంతటి కుటుంబ సభ్యులైనటువంటి జగన్ గౌడ్ గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నమస్కారం. మన హనుమాన్ జయంతి మా ఇనాంగూడ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఒక మంచి గొప్ప కార్యాన్ని నిర్వర్తించిన ముందు అంతటి జగన్ గౌడ్ గారికి మరియు అదేవిధంగా అంతటి శ్రీనివాస్ గౌడ్కి ముఖ్యంగా వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఈ యొక్క మా ఊర్లో ఇనాంగూడ గ్రామంలో మేము పుట్టకముందు అంటే తరతరాల మా తాతల నుంచి ఉన్నటువంటి వందల సంవత్సరాలు ఉన్నటువంటి గుడిని ఈరోజు ఒక ముఖ్య భూమికను పోషించి ఈరోజు ఈ కార్యరూపం దాల్చినటువంటి వీళ్ళిద్దరు ఈ ఇనాంగూడ గ్రామానికి, ఈ చుట్టుముట్టు వచ్చిన కాలనీకి ఇప్పుడున్న ఈ గుడి చాలా ఆదర్శవంతమవుతుంది. ఇదే కార్యాన్ని ముందుకు మరీ తీసుకొని ఈ ఇద్దరు దీన్ని ప్రయత్నం చేస్తే రాను ఈ హనుమాన్ టెంపుల్ నాకు తెలిసి అయితే ఒక కొండగట్టు లెక్క అయ్యేటువంటి సమస్య ఏర్పడుతుందని చెప్పేసి నేను ఈ విధంగా చెప్తూ మా గ్రామ ప్రజలందరూ కూడా దీన్ని కోఆపరేట్ చేసి ఇనాంగూడ గ్రామ ప్రజలందరికీ ఒక ఆదర్శమైన గుడి కాబట్టి మేము అన్ని విధాల ఈ యొక్క ఆంజనేయ స్వామి గుడిని మేము డెవలప్ చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇనాంగూడ గ్రామ ప్రజలకు ఈ యొక్క ఆంజనేయ స్వామి గుడి ఎన్నో వందల సంవత్సరాల టెంపుల్ మాకు బాగా నమ్మకం, ఒక ధైర్యం, ఒక విశ్వాసం. మేము ఇప్పటి నుంచో చూస్తున్నాము, మాకు బాగా నమ్మకం. కాబట్టి మీ అందరి ఇనాంగూడ ప్రజలందరిది వీటిని బంధుమిత్రులది కోఆపరేషన్ అంటే బాగా ముందు బాగా డెవలప్ చేస్తాం. ఇక్కడ ఒక బోర్ వేయాలనుకుంటున్నాము. ఇక్కడనే స్నానాలు చేసి రేపు పొద్దులో ఉన్న అయ్యప్ప మాల వేసిన, హనుమాన్ మాల వేసిన ఇక్కడ స్టే చేసేందుకు ఇంకా 2 రూములు కూడా కట్టిస్తా. వాళ్ళని ఇష్టంతో ఏమైనా సహాయం చేస్తే బాగుంటుంది. ఇష్టం వాళ్ళ ఇష్టం కదా, ఇష్టం చేయకుండా మేము చేస్తామనుకో వాళ్ళ ఇష్టం. వీళ్ళందరూ హైదరాబాద్ మొత్తం ఇండియా లెవెల్ మొత్తం హిందూయిజం కోసం బాగా పోరాడుతున్నారు. అంతా మనం అర్థం చేసుకోవాలి. మనం కూడా ఆంజనేయ స్వామి భక్తులు ఇండియా లెవెల్ మొత్తం బాగా స్ప్రెడ్ అయిపోయింది. మొత్తం మనం కొంచెం జర జ్ఞానం తెచ్చుకోవాలి. ఆంజనేయ స్వామి నమ్ముకున్న వాడు కూడా చెడిపోలేదు. రోజులో ఒక ధైర్యం, దయ్యాలు గీయాలు అన్నీ దూరం అయిపోతాయి, ఉన్న శరణ్ వెళ్ళిపోతుంది ఆంజనేయ స్వామి వాస్తవం. ఇనాంగూడ గ్రామంలో గత పురాతనం నుంచి నేను కూడా 45 ఏళ్ళ సంది మా మిత్రుడు జగన్ గౌడ్తో పాటు వచ్చి చూసినాను. అప్పటి నుంచి కూడా జగన్ గౌడ్కు దేశభక్తి, దైవభక్తి, శ్రీరాముడి విషయంలో ఇట్లాంటి చాలా రిస్క్ తీసుకొని ఊళ్ళో కట్టాలి శేఖర్ కట్టాలి అని చెప్తూ అంటుంటాడు. ఆయన అదేవిధంగా ఈ యొక్క గుడి ప్రారంభం చేసిండు. దీనికి
అతను కూడా డెవలప్మెంట్ అవుతాడు. అతనితో పాటు తన మిత్ర బృందం కూడా అవుతారు. ఎందుకంటే నాకు చాలా నమ్మకం ఉంది. నేను కూడా ఒక గుడి నిర్మిస్తున్నాను. ఆ గుడి నేను నిర్మిస్తున్న టైంలో ఆ సమయంలో నాకు డబ్బు కూడా లేదు. నేను గుడి నిర్మించేటప్పుడు ఆ గుడి నేను కట్టినాను. 1 year తర్వాత నాకు మళ్ళీ అమ్మ గుడి కట్టించింది. 2 కోట్ల ఇల్లు అమౌంట్తో ఇల్లు కట్టించింది అమ్మ. ఆ నమ్మకం మనం అవి హనుమంతుడి మీద కూడా మనం నమ్మకం ఉంచితే మనకు అన్ని పనులు అవుతాయి. ప్రత్యేకంగా చెప్పాలంటే ఇవాళ ఎవరైతే నేను వెనుకబడ్డానని అనుకుంటారో ఆ వ్యక్తి మహిళ అయినా పురుషుడైనా హనుమాన్ చాలీసా 5 సార్లు మనము చదివితే ఇంట్లో మార్నింగ్ పొద్దున పూట పూజ మీద చదివితే మీకు ఒక వారం లోపల 1 month లోపల రిజల్ట్ పక్కా వస్తుంది. దానికి నేనే గ్యారంటీ, నేను పూచిగా నేను ఉంటానని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నాను. ఈ యొక్క అందమైన టెంపుల్ ఇంకోటి రేపు ఆదర్శమైన గుడిగా ఉంటుంది. ఎందుకంటే ఇది అప్పులో ఉంది. కాబట్టి దీనికి నమ్మకం ఉంది. ఈ గుడిని అందరూ సాయంత్రము ఏదైనా మంగళవారం రోజు ఏదైనా సాయంత్రం శనివారం రోజు వచ్చి అందరూ ఒక 10 మంది 5 మందితో భజన చేస్తే వారం భజన చేస్తే అప్పుడు కూడా మనకు అందరికీ ఇల్లు బాగుంటుంది, మన సంసారాలు బాగుంటాయి, డెవలప్మెంట్ అవుతుందని చెప్పేసి నమ్మకం ఉంది. కాబట్టి నేను ముగిస్తాను. శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా ఈ మన ఇనాంగూడ గ్రామంలో పురాతనమైన దేవాలయం కొన్ని 100 సంవత్సరాల నుంచి ఉన్నది. కాబట్టి దాన్ని ఇంతమంది ఎవరు చేయలేకపోయారు. ఈరోజు ఇనాంగూడ మన జగన్ గౌడ్, మన శ్రీనివాస్ గౌడ్ వీళ్ళందరూ ఆధ్వర్యంలో మేమందరం కూడా వచ్చి ఇక్కడ రావడం జరిగింది. ముందు కూడా మేము ఏ సహకారాలు ఉన్నా కానీ మేము తోడ్పడి అందరం కలిసి చేస్తామని మనవి చేస్తున్నాం. నమస్కారము. ఆర్టీసీ కాలనీ అందరూ తోడుపై ఉంటే ఇది ఇంకా డెవలప్ చేస్తాం. హనుమాన్ గుడి అందరు కలిసిమెలిసి చేయాలని నా యొక్క మనవి. నిర్మించిన వారు అంతటి జగన్ గౌడ్ గారు మరియు శ్రీనివాస్ గౌడ్ గారు ఇంకా డెవలప్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.